దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో నాలుకను గురించి ఎన్నో హెచ్చరికలు ఇవ్వబడినాయి. మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాట దేవుడు వింటున్నాడని మనం గ్రహించాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దేవుడికి అది గిట్టదు. నీ నాలుక విషయమై జాగ్రత్త. శ్రద్ధగా విను, నిదానించి మాట్లాడు, వినయశీలాన్ని అలవరుచుకో. దేవుని సన్నిధిలో మృదువుగా మాట్లాడడం అభ్యాసం చెయ్యి. నిన్ను నీవు సజీవ యాగంగా సమర్పించుకో. ఇదే ప్రసంగి గ్రంథ సందేశ సారాంశం. దేవుని బిడ్డలారా, గమనించండి, పరిస్థితులు ఎల్లప్పుడూ నీకు అనుకూలంగా ఉండవు. నీతో ఏకీభవించని వారుంటారు. పరిస్థితులు ప్రతికూలమవుతాయి. అలాంటి పరిస్థితుల్లో నీ జ్ఞానం పరీక్షకు వస్తుంది. నీ ముఖం ప్రకాశిస్తూ ఉండాలి. మోషే ముఖచర్మం ప్రకాశించింది. స్తెఫను హతసాక్షిగా చనిపోతూ ఉండగా అతని ముఖం దేవదూత ముఖంలాగా ప్రకాశించింది. నీ ముఖాన చిరునవ్వు కనపడాలి. ఎప్పుడూ ఏడుపుగొట్టు ముఖం పెట్టుకొని ఉండకూడదు. సాధ్యమైనంత వరకు అధికారానికి లోబడు. నీకు చెప్పింది చెయ్యి. ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేర్చాలి. ఊరికే కోప్పడొద్దు. అంటి ముట్టకుండా దూరంగా ఉండవద్దు. దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా చెయ్యి. చెడ్డ పనుల్లో పాలివాడై ఉండవద్దు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనంలో వారేమన్నారు? మనుష్యులకు కాదు, దేవునికే మేము లోబడాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రసంగి గ్రంథం నాస్తిక వేదాంతం కాదు. లౌకికవాదిని దేవుని వైపునకు మరల్చే ప్రయత్నమే ఈ ప్రసంగ వ్యాసం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.